Audio Jungle. పెద్ద గమ్మ తెస్తారంటే పొద్దున 6 గంటల నుంచి రూమ్ లో పెట్టేసాను. ఆడికి జన్నం చెప్పు బాస్ వచ్చారు, చెప్పు బాస్ వచ్చారు మీ నాన్న కోసం. చిన్న ఫెరల్స్ వస్తారు సెంటర్లో. ఇక్కడ సెంటర్లోనే చిన్న ఫెరల్స్ లేడీస్ స్టోర్స్ స్టిక్కర్లు ఉంటాయి. మీరు డౌన్ అన్ని వస్తే నాకు అంటే మీ సినిమా రోజు కూడా ఒక రోజు వాన వచ్చిందండి. వరం వస్తే బస్సులో నీళ్ళు పంపేసి మళ్ళీ తాళాలు వేసుకోవాలి. తాళాలు వేసేసి అలా ఎక్కేస్తారండి. అక్కడ నుంచి ఎక్కేసారు 2 రోజుల్లో నీళ్ళు పంపేస్తారు. మళ్ళీ చిన్న సిరికలు ఏడ్చి మా కన్నీళ్ళు కూడా పోయి మీరు వచ్చారు కదా కాడు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి మేము అసలు మేము ఎందుకు బతుకున్నాం మాకే తెలియదు. కానీ మిమ్మల్ని చూసి మా కొడుకు ఎండిపోయింది. షాప్కి వెళ్ళదండి ఏదో తెలియదు మా దగ్గర ఉండిపోయింది. యాక్టివ్ బ్లడ్ డౌనర్ కూడా మనకి యాక్టివ్ బ్లడ్ డౌనర్ కూడా మనం ఎప్పుడు కావాలన్నా ఎవరన్నా లేదా ఇలా కావాలంటే అరేంజ్ మనకి ఇమీడియట్లీ పలికి సార్. మా చెల్లికి పెళ్లి చేసి ఆడే పుణ్యాలు అన్ని చూసి మాకు కూడా మంచి సెట్ అన్ని కూడా తన సొంత మీద వచ్చాడండి. ఒక్క రూపాయి ఎవరికి తెలియదు, కష్టపడుతున్నాడండి. నిజాయితీగా నీట్గా పెళ్లి చేసేటట్టు ఎవరికి తెలియదు. అలా పోతున్నాడు ఎవరికి నిజంగా పెద్ద పెద్ద ఆవిడని తెలియదండి ఎవరికి. ఏది కడితే ఫోన్ చేస్తే తెచ్చడమే, వీడికి ఏది కడితే తెచ్చడమే. ఆడంటే చిన్నకూర నాకు డబ్బా ఉంటుందండి. డాక్టర్ 20 సార్లు అయిపోయినా డబ్బా రాశారండి. నాకు అది తెచ్చడమే. ఆడికి లాభం నష్టం కాదు. ఎప్పుడు తీసుకోవడం గాలి లేవు. ఆ గాలి అమ్మేది ఇద్దరు కూడా మీకోసం ఆ స్టోరీ నాదని కూడా వాళ్ళు సినిమా స్టోరీ అలాగే కనీసం కదా మనం సినిమా పాటలు వచ్చి ఇప్పుడు పెద్ద సౌండ్ ఎట్టాలండి. మా ఇంట్లో నీ కాటం మైడ్ అవ్వాలంటే నేనే అంటాడండి. మీ అందరూ కాటం మైడ్లే పుట్టారా బాబు. అలాగే సినిమా పాటలు కూడా అండి లేదండి గారు తర్వాత సంఘం అంతా కూడా సిద్ధమల కావేసి వచ్చి అయితే ఇంకా చిన్నపిల్లలకి అనకూడదండి. ఆయన మేము ఆయన పాలు దగ్గర కొట్టాలు కూడా పనికిరాము అనకూడదు. మీరు నడిపితే మేము పాలు ఆయన మంచిగా అయితే వదిలేదమ్మా మా కోసం తిరిగి అమ్మ సార్ మీకోసం సార్ మీకోసం ఎంత మాట్లాడుతున్నారు మొత్తం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఆలోచించదు. మేము అనుకున్నామంటే మా తల్లిదండ్రులు లేకుండా మాకున్నారు కదా ధైర్యంగానే ఉంటుంది. నేను ఆస్తి అంతస్తు కాదండి, ఎవరో లేరు, ఎందుకు చేస్తున్నాం మీ పిల్లలకి దిక్కులే అయినా సరే అల్లుడు బాగా చూస్తారని అలా చూసాడండి. ఈ గోళ్ళ ఫ్లాట్లు పనిచేస్తాయా? గోళ్ళ ఫ్లాట్లు పనిచేస్తాయా? పనిచేస్తాయండి, మరి డబ్బులే ఊరికండి. పిల్లలు చదువుతున్నారు
ఒక అరెస్ట్ చేసుకుని ముగ్గురికి వీళ్ళకి రాత్రి పడ్డ వాన తల పోదండి పెద్దవాళ్ళు వస్తే ఇంకా ఇప్పుడు ఇదిగో బకెట్లు అలా తీసుకుంటారు ఇలా ఒకేస్తారండి ఇంకా అంతా పక్కన మాట్లాడుకుంటే నా సబ్బులు తెచ్చాడండి అలా ఆవిడకి ఆయనకి ఇచ్చి ఇది వాడతాడండి లైఫ్ అంటే ఏముండదు వీళ్ళు చదువుకుంటారు కదా లయ్యాలో ఆ సబ్బులు వాడితే బాగుంటుంది అది ఇది ఈయన గారు ఏది చెప్తే అదే ఈయన గారు ఇంక ఈయనండి ఇంటికి ఏం కావాలి ఎవరో కాదు ఈయన శాఖ అయిపోయాడు మాట రాలేదు ఇంకా ఆయన తెలియదండి తండ్రి అంటే ఎవరు కూడా తెలియదు మా తమ్ముడు మీ అభిమానం మీద మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆ తెల్ల బిడ్డలు మీ చేతిలో పెడతాడు ఎంత అభిమానిస్తారు అనుకోలేదండి లేదండి మీరంటే పిచ్చండి ఇంకా నేనేం చెప్పలేండి మా ఎల్లుడికి గొడవ పడదండి మీరంటే పిచ్చి కానీ నేను అనేది నాకెళ్ళంటే నాకు ఇష్టమే కానీ ఒరే నీ జీవితం చిన్న పిల్లలు కాదురా అంటే పిచ్చి సరదండి వీళ్ళంతా హైదరాబాద్లో ఎక్కడ మీరు ఉంటారు నువ్వు చదువుకో నువ్వు మాట్లాడితే సినిమా అంటాడు సినిమా కాదు ఏకంగా ఆయన దగ్గర తీసుకుని ఫ్యామిలీ కూడా తీసేస్తాను మన నేను ఎలా చదువుకుంటున్నాను నాకు అప్పు చెప్పేసి పోయాడండి నాకు అనుకోలేదండి మా అన్నయ్య తల పోషకులకు నాకు అర్థం అవ్వలేదండి మాకు ఏ కష్టం వచ్చినా చూడండి నాకన్నా అంటే మా అదృష్టం పోతే అమ్మ వచ్చిన సినిమా కూడా నాగన్న చూడరా అదే పాట పేరుకున్నారు రంగస్థలం అన్ని గారు అబ్బాయి సినిమా నుంచి రాబోదులో కాదు ఏదో నాకు గిఫ్ట్ అయిపోతే మాత్రం నన్ను ఉడికింత ఏదో అలా కొట్టేసి పంచేయడం మీ పుట్టినరోజు పెద్ద కేక్ కోసం కూడా ఇంట్లో బయట కూడా డ్యాన్స్ ఇంకా మేము నమ్ముకొని ఉన్నాడు ఈ దగ్గరికి మీరే ఇల్లు సరిగ్గా లేదు కానీ మీరు ఎందుకు వచ్చింది ఏంటంటే నాకు తర్వాత మీ అందరూ తప్పచ్చండి మీరంటే సినిమా టికెట్ రే వెళ్తావా మా పిల్లడు కూడా ఎవడో బెదిరించేవాడు నువ్వు చూడలేవురా నువ్వు తట్టుకోలేవురా మా అన్నయ్య చూసావనుకో నువ్వు అని మళ్ళీ ప్రైవేట్ చెప్పింది తరగా 30 మంది కుర్రోడు వచ్చేవారు 3000 వచ్చాయి ఒక నెలలో ఆ డబ్బులు తీసుకుంటే ఎక్కడే అని అడిగాను ప్రైవేట్ చెప్తాను కదంటే అయితే డబ్బులు చెప్పేవా నేను సర్టిఫికేట్ చేద్దిగా నేనే రచ్చింది తీ అని మరి పిల్లలందరూ తగిలేసాడు బయట వాళ్ళు రాలేదు డ్వాక్రాలో ఆడవాళ్ళు ఉన్నారు డ్వాక్రా ఉండాలంట నేను ఒకదాన్ని లేకపోతే రాయించుకుంటే అండి నువ్వు పిల్లలు నట్టుకుని డ్వాక్రా బ్యాంకులో తిరుగుతావా ఆ కాశం నుంచేసేది ఆ పిల్లలు అంటే ఆవిడే ఆ పిల్లలే ఆడికి ఇంకా మీరు తర్వాత మీరు ఇంకా మీ 5 ఉండాలి మేము ఎవరు ఉండకూడదు మాకు పెద్ద ఇలా కూడా పెద్దలో లేచి నేను మరి మిమ్మల్ని చూసాడు వాళ్ళ నాన్న కూడా తల వండుకోనేమో మరి మాట రాలేదండి నేను మాట్లాడితే మాట్లాడేసాను ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.